హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము కట్ గురించి తెలుసుకుందాము. చూడండి, ఇది చూడండి, ఇది కట్ అండి. ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇలా చూపిస్తుంది. తర్వాత నెక్స్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న కాలం నేమ్ సేల్స్ అండి. చూడండి, ఈ సేల్స్ అని సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా సేల్స్ మొత్తం సమ్ చేసి చూపిస్తుందండి. ఓకేనా. ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ కట్స్ అనేది ఒకటే కాలం మాత్రం యాక్సెప్ట్ చేస్తాయి. ఓకేనా. ఎట్ ఏ టైం 2 కాలమ్స్ మాత్రం యాక్సెప్ట్ చేయొచ్చు. చూడండి, ఓకేనా. తర్వాత ఈ కడ్లోకి వెళ్ళేసిన తర్వాత నెక్స్ట్ మనము ఫార్మాట్లోకి చూసుకున్నట్లయితే డేటా లేబుల్. ఓకేనా. ఈ డేటా లేబుల్కి మనం ఏమైనా కలర్స్ కానీ చేంజెస్ చేయాలంటే ఇలా చేంజెస్ చేసుకోవచ్చు అండి. డిస్ప్లే నీడ్స్, వాల్యూ, డెసిమల్ ప్లేసెస్, టెక్స్ట్ సైజ్, ఫాంట్ ఫ్యామిలీ అనేది అన్నీ మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. సోర్స్ స్పేసింగ్ కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. కేటగిరీస్, ఓకేనా. చూడండి, కేటగిరీస్ లేబుల్, ఇది చూడండి, సేల్స్ అని చూసారా, దీన్ని కేటగిరీ లేబుల్ అంటారండి. ఈ కేటగిరీ లేబుల్ కూడా మనం దాని యొక్క మనకు నచ్చిన ఒక ఫాంట్ కలర్ కానీ దాని యొక్క టెక్స్ట్ సైజ్ కానీ సేమ్ మనం ఎలాగంటే అలా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సోర్స్ స్పేసింగ్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్ చేసేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనకు వర్డ్ ర్యాప్ కూడా, ఇందులో ఏం ఆప్షన్స్ ఉండవండి. మనకు ఆన్లో ఉండాలంటే ఆన్ చేసేసుకోవచ్చు, వద్దు అనుకుంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకేనా. టైటిల్, దీనికి యొక్క టైటిల్ అనేది ఏమన్నా ఇవ్వాలి అంటే మనము టైటిల్ కూడా ఇవ్వచ్చు అండి. నేను సమ్ ఆఫ్ సేల్స్ అని ఇస్తున్నాను. ఓకేనా. చూడండి, ఇప్పుడు దీనికి టైటిల్ వచ్చేసింది. ఈ టైటిల్కి కూడా మనకు నచ్చిన ఫాంట్ కలర్ కానీ దాని యొక్క ఫాంట్ యొక్క బార్డర్ కలర్ కానీ ఇలా మనం ఇవ్వచ్చండి. తర్వాత దాని యొక్క టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయడం మనకు చాలా క్లాసెస్లో కూడా తెలుసుకున్నాము ఇవన్నీ. నెక్స్ట్ బార్డర్ కూడా కావాలంటే బార్డర్ కూడా ఆన్ చేసుకోవచ్చు. తర్వాత స్పెసిఫిక్ బార్డర్కి కూడా ఒక కలర్ అంటూ ఇవ్వాలంటే ఇక్కడ కలర్తో కూడా పాసిబుల్ అవుతుందండి. ఓకేనా. తర్వాత లాక్ యాక్సెప్ట్ కావాలంటే ఆన్ చేసేసుకోవచ్చు, వద్దనుకుంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. జనరల్, తర్వాత ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఎక్స్పోజిషన్, వై పొజిషన్, విత్, హైట్, ఆల్టర్ టెక్స్ట్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. అన్నిట్లలో ఒకే విధంగా ఉంటాయి. చూడండి, బార్డర్ కూడా అన్నిటికీ సేమ్గా ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ టూల్ టిప్, ఒక్కొక్క క్లాస్లో మొత్తం టూల్ టిప్స్ అన్నిటి గురించి చెప్తానండి. ఓకేనా. తర్వాత విజువల్ హెడర్ ఆప్షన్స్ కూడా సేమ్గా ఉంటాయి. ఓకేనా. ఇది పవర్ బిఐ డెస్క్టాప్లో కట్ అండి. బిఐ క్లాసెస్ వినాలన్నా కానీ తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్కు సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.